ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పకయుందురు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథంలోని ఈ 35వ అధ్యాయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది బబులోను ప్రవాసం తర్వాత యూదా దేశంలో కనిపించే ఆధ్యాత్మిక పరిస్థితుల వర్ణన అని కొందరు పండితుల అభిప్రాయం. మరికొందరు ఇది యేసు ఆయన శిష్యులు జీవించిన కాలం వర్ణన అన్నారు. మరికొందరు ఇది క్రీస్తు తిరిగి వచ్చిన వెంటనే 1000 ఏళ్ల పరిపాలన ఆరంభ స్థితిగతులని, ఇంకొందరు ఈ వివరణ ఇజ్రాయేలు ప్రజలకు వారి దేశానికి సంబంధించినది కాదని, మరికొందరు ఇది వారికి మాత్రమే సంబంధించినదని అన్నారు. ఏదేమైనా ఇందులో వ్రాయబడిన వాటిని బట్టి ఈ అధ్యాయం క్రీస్తు రెండవ రాకడ తర్వాత కనిపించే పరిస్థితులను వివరిస్తున్నదని అర్థం చేసుకోవచ్చు. ఇది బహుశా 1000 ఏళ్ల పాలన సమయానికి చెందినది. దీనికి ఇజ్రాయేలుకు సంబంధం ఉంది. ఈ వచనంలో వ్రాయబడిన రాజమార్గం పవిత్రుల కోసమే, విముక్తి పొందిన వారి కోసమే. ఇక్కడ చెప్పిన సమయం ఇజ్రాయేలు ప్రజలు దేవుని వైపుకు, జీవానికి దారితీసే ఇరుకు మార్గం వైపుకు తిరిగే సమయాన్ని సూచిస్తున్నట్టుంది. ఇతర ప్రజల సంఖ్య అంతా వచ్చేసిన తర్వాత ఉనికిలో ఉన్న ఇజ్రాయేలు జాతి మొత్తం పాప విముక్తి పొందుతుంది. ప్రజలు పవిత్రులుగా ఉంటారు, పవిత్ర మార్గాల్లో నడుస్తారు. యెషయా ఈ మాటలు రాసిన సమయంలో ఇజ్రాయేలు వారి ఆధ్యాత్మిక స్థితికి, ప్రస్తుతం ఇజ్రాయేలు ప్రజల పరిస్థితికి ఇది భిన్నంగా ఉంది. తెలివి తక్కువ వారు ఆ దారిని కనుక్కోలేకపోయేందుకు కారణం తెలివి లేకపోవడం కాదు, వారి చెడుతనమే ఇందుకు కారణం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము అని. ప్రియులారా, మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని. సహోదరి సహోదరులారా, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిమి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి. ప్రియులారా, మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దారిగానున్న రాజమార్గము ఏర్పడునని, అది పరిశుద్ధ మార్గం అనబడునని, అది అపవిత్రులు పోకూడని మార్గమని, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడునని, మూడులైనను దానిలో నడుచుచు త్రోవను త్రప్పక యుందురని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మా కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియో జీవము గలదియు నీ శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున నీ రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మాకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను మా మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మేము నీ సన్నిధానమునకు చేరుటకు సహాయము దయచేయమని మేము విధేయులకు పిల్లలమై మా పూర్వపు అజ్ఞాన దశలో మాకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మమ్మను పిలిచిన నీవు పరిశుద్ధుడవై ఉన్న ప్రకారము మేమును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండుటకు కృపచూపమని సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.